ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. మన శంకరవర ప్రసాద్ గారు మన ఫ్యామిలీ బిజినెస్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. లోపలికి వచ్చి తిట్టం అందరు చూస్తున్నారు ప్లీజ్. దూరదర్శన్లో మహాభారత యుద్ధం చూసిన పడిసినరా. మొదటోడేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు. పగబట్టిన పావుని చంపటం ఒక్కటే మార్గం. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్లో పడిపోయాయి. సాయానికి ఒక గడ్డిపోచైనా దొరకపోతుందా? ఆదుకునే ఒక మనిషి అయినా ఉండకపోతాడా? మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ పైన రోజు రోజుకి హైప్ పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి మాస్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీలో కామెడీ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మెయిన్గా చిరంజీవి గారికి, నయనతారకి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అనిల్ రావుపూడి గారి మూవీస్లో కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి కొన్ని సీన్స్ అయితే ఉండబోతున్నాయి. సెకండ్ హాఫ్లో విక్టరీ వెంకటేష్ గారి క్యామియో అయితే ఉండబోతుంది. అలాగే ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ నుంచి టోటల్గా 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 3 సాంగ్స్ కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయ్యాయనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ సాంగ్ డైరెక్ట్ థియేటర్స్లోనే ప్లే చేస్తారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ బ్లాక్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మెయిన్గా చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో ఒక పోలీస్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని ఫైనల్గా January 12th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.